నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని గుమ్మలదిబ్బ గాంధీ గిరిజన కాలనీ చెర్లో సంఘంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ఆమెకి గ్రామ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఇంటింటికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. గ్రామ సమస్యలు, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం గురించి అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాలంటూ అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4,000 రూపాయల పింఛను అందజేస్తున్నారన్నారు. ఆగస్టు 2వ తేదీ నుండి రైతులకు రైతు భరోసా పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం చంద్రబాబు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారన్నారు. కాలనీలో ఖాళీగా ఉన్న స్థలాలను అర్హులైన పేదవారికి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీకందరికీ కూడా ఈ రోజు నుంచి ప్రతి నెల అందరికీ పెన్షన్లు వచ్చినట్టే ఈ స్పౌస్ పెన్షన్లు మీకు అందరికీ వస్తాయి. కాబట్టి ఇదొక్కటే కాదు, రేపు మన కోవూరు డెల్టా ఏరియా అని మీకు అందరికీ తెలుసు, ఎంతో మంది రైతన్నులు ఉన్నారు. రేపు ఆగస్టు 2వ తేదీ రైతు భరోసా మొట్టమొదటిసారి మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక రేపు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. మనం కూడా రైతు భరోసా మొట్టమొదటిసారిగా అందుకోబోతున్నాం. రాబోయే 15వ తేదీ కల్లా మహిళలకు అందరికీ ఉచిత బస్సు కూడా ఇవ్వబోతున్నారు. కాబట్టి మీకందరికీ తెలుసు, ఇప్పటి వరకు మనం చెప్పినాయన్నీ చేసాం. 1వ తేదీ పెన్షన్ ఇచ్చాం. దీపం 2 పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ప్రతి తల్లికి, ప్రతి బిడ్డకి ఆనందించే విధంగా వాళ్ళ అకౌంట్లలో ఒకరుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి ఇలాగా తల్లికి వందనం పడడం జరిగింది. అలాగే ఇప్పుడు తీర ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో మత్స్యకార భరోసా కూడా ఇచ్చుకోవడం జరిగింది వేట నిషేధ సమయంలో. అలాగే ఇప్పుడు స్పౌస్ పెన్షన్లు కొత్తగా ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో సచివాలయంలో ఓపెన్ కాగానే మీరు అందరూ కొత్త పెన్షన్లకు కూడా ఎన్రోల్ చేసుకోవాలని చెప్పి కూడా మీకు అందరికీ చెప్తున్నాను. అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఇంతకుముందు 3,000 ఇస్తున్నాం, ఇప్పుడు 6,000 ఇస్తున్నాం. డిజేబుల్ పీపుల్కి ఇప్పుడు ఇక్కడే చాలా మంది మనం దివ్యాంగులకు కూడా 6,000 లెక్కన ఇవ్వడం జరిగింది. డిజేబుల్ పీపుల్కి అంటే మరి అసలు కదలలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం 15,000 ఇస్తుంది. కాబట్టి ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలు గత ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకుంటూ సంస్కరణల వైపు, పేద ప్రజల వైపు నడుస్తున్న మన ముఖ్యమంత్రికి మనం అందరము కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. అదేవిధంగా మీరు అందరూ కూడా ఇది ఇప్పటికే మీరు గమనించుంటారు, సంవత్సరం రోజుల నుంచి మనం ఏం చేసుకున్నామని. అసలు గత 5 సంవత్సరాల్లో ఎక్కడ ఒక తట్టడు మట్టి, ఒక్క గుంతల రోడ్డు కానీ, ఒక కాలువ కానీ, ఒక ఇల్లు కానీ ఏది ఇవ్వలేదు. రాబోయే రోజుల్లో ఇల్లు ఇవ్వలేకపోతున్నామని మేము ఈరోజు బాధపడుతున్నాం. దాని మీద ఎంతో పని చేస్తున్నాం. ఎలాగా మీకు అందరికీ సొంత ఇల్లు ఇవ్వాలి అని చెప్పి, ఉన్న ఇల్లు ఎలా బాగు చేయాలి అని చెప్పి. కానీ గత ప్రభుత్వంలో ఇల్లు పెట్టారు, మీ పేర్లు రాసుకున్నారు, కానీ ఆ ఇల్లు మీ దాకా రాలేదు. అలా రాకుండా ఖాళీగా ఉన్న కాలనీలు ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీలోనే ఎన్నో ఉన్నాయి. తొందరలో అవన్నీ వాటి మీద తగు చర్యలు తీసుకొని ఆ ఇళ్ళన్నీ ఏ పేద ప్రజలకైతే అర్హులో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో ఆ ఇల్లు ఇస్తామని కూడా చెప్తున్నాం. అదేవిధంగా ఎక్కడైతే చవిటి కాలువలు లేవో, రోడ్లు లేవో ఆల్రెడీ స్టార్ట్ చేసాం. మనం ఒక్కొక్క దగ్గర వేసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా కాన్స్టిట్యున్సీలో మొత్తం అభివృద్ధి పదంలో తీసుకెళ్లి ముందుకు నడిపిస్తామని చెప్పి కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను. మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్. కస్టమర్ల కోసం 10 మెట్లైనా దిగుతాం, డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం. ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం, ధరలు కోసేస్తాం, మీకు అమ్మేస్తాం. 30 రూపాయలకే పల్లి కాటన్ శారీ, 125 రూపాయలకే షిఫాన్ శారీ, 499 రూపాయల పల్కీ కాటన్ శారీ 199 రూపాయలు, 1599 రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ శారీ 599
రూపాయలు, 1500 రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా 599 రూపాయలే. మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.